వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను వైష్ణవి. సినిమాల్లో మనం చూస్తున్న దురంధర్ హీరోలు శత్రు దేశాల్లోకి చొరబడతారు. ఎవ్వరూ గుర్తించకుండా ఆపరేషన్లు పూర్తి చేసి దేశాన్ని కూడా కాపాడతారు. ఇదే స్పై. మరి ఆ థ్రిల్లరు, ఆ సస్పెన్స్ మనల్ని కట్టిపడేస్తాయి. కాకపోతే ఆ కల్పిత కథల వెనుక నిజ జీవితంలో అలాంటి మార్గాన్ని వేసిన ఇద్దరు మహానుభావులు ఉన్నారు. వాళ్ళే రమేశ్వర్ నాథ్కావ్ మరియు అజిత్ డోవల్. భారత గూఢాచార వ్యవస్థను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన ఈ ఇద్దరి కథ నిజంగా సినిమా కంటే ఎక్కువ ఉత్కంఠభరితం. అయితే 1962 చైనా యుద్ధం, 1965 పాక్ యుద్ధాల్లో ఇంటెలిజెన్స్ లోపాలు భారత్కు గట్టి పాఠాన్ని నేర్పాయి. అప్పుడు అవసరమైంది ఒక శక్తివంతమైన విదేశీ గూఢాచార సంస్థ. ఆ అవసరాన్ని గుర్తించి 1968 సెప్టెంబర్ 21న రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ రాని స్థాపించడం జరిగింది. అయితే కేవలం 250 మంది సిబ్బందితోనే స్టార్ట్ అయింది ఈ సంస్థ. ఇంటెలిజెన్స్ బ్యూరో నుంచి విడిపోయి స్వతంత్ర వ్యవస్థగానే ఎదిగింది. అయితే కౌ వ్యూహాత్మక దృష్టి 1971 బంగ్లాదేశ్ యుద్ధంలో అద్భుతంగా పనిచేసింది. ఈస్ట్ పాకిస్తాన్లో రహస్య నెట్వర్క్లు నిర్మించడం, ముక్తి బాహానికి శిక్షణ ఇవ్వటం, పాక్ సైన్య కదలికలపై ఖచ్చితంగా సమాచారం సేకరించడం, ఇవి రా పని. అంటే యుద్ధాన్ని కేవలం వీళ్ళు 13 రోజుల్లోనే ముగించడంతో కీలక పాత్ర పోషించారు. 93,000 పాక్ సైనికులు లొంగుబాటు చేతుల్లోనే అతిపెద్ద సంఘటనగా నిలిచింది. మరి ఈ జీవితం పూర్తిగా రహస్యమే. ఆయన ఫోటోలు చాలా వరకు అరుదుగానే కనిపిస్తాయి. ఆయన ఇంటర్వ్యూలు లేవు, పబ్లిక్ స్పీచ్లు కూడా ఎక్కడా చేయలేదు. సైలెన్స్ ఇంటెలిజెంట్ అనే సూత్రంతోనే పనిచేశారు. అణు రహస్యాల రక్షణ, విదేశీ రాజకీయాలపై ముందస్తు అంచనాలు ఆయన వ్యూహాలు భారత భద్రతను బలోపేతం చేశాయి. తర్వాత ప్రధాని రాజీవ్ గాంధీకి భద్రతా సలహాదారుగా కౌ కూడా సేవలందించారు. అయితే అజిత్ దోవల్ 1968లో ఐపీఎస్గా ఎంపికై ఇంటెలిజెన్స్ రంగంలోకి ప్రవేశించారు. రాలు ఆయన రహస్య ఆపరేషన్లలో ఆయన ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఆపరేషన్ బ్లాక్ థండర్ సమయంలో అమృత్సర్ గోల్డెన్ టెంపుల్లో రిక్షావాలా వేషంలో వచ్చారు ఆయన. తీవ్రవాదుల్లోకే చొరబడి కీలక సమాచారం సేకరించడం కూడా ఆయన ధైర్యానికి నిదర్శనంగా చెప్పచ్చు. మరి పాకిస్తాన్లో ఏళ్ల తరబడి అండర్ కవర్గా పనిచేసిన అనుభవం కూడా ఉంది. మిజోరాం, పంజాబ్, కశ్మీర్ తిరుగుబాట్ల నియంత్రణలో కూడా కీలక పాత్ర పోషించారు. ఇంకా 2014 నుంచి జాతీయ భద్రతా సలహాదారుడిగా ఉన్న దోవల్ నాయకత్వంలో భారత రక్షణ వ్యూహాలు మరింత దూకుడుగా మారాయి. అయితే 2016 సర్జికల్ స్ట్రైక్స్, 2019 బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్, డోక్లాం ప్రతిష్టంభన, ఆర్టికల్ 370 రద్దు, మరి ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఆయన వ్యూహాత్మక ఆలోచనలతో ముందుకు సాగిన కీలక నిర్ణయాలుగా చెప్పచ్చు. రక్షణని కేవలం రక్షణగా కాకుండా అవసరమైతే దాడి రూపంలో మలచటమే ఆయన స్టైల్. అయితే కౌ రహస్యంగా పునాది వేసి బలోపేతం చేయగా దోవల్ దాన్ని ఆధునిక శక్తిగా మలిచారు. ఇద్దరు హెడ్లైన్స్లో పెద్దగా మనకు కనిపించకపోయినప్పటికీ దేశ భద్రతలో అపారమైన పాత్ర పోషించారు. సినిమా హీరోలు మనల్ని ఆకట్టుకుంటారు, కానీ నిజ జీవితంలో దేశాన్ని కాపాడిన ఈ ఇద్దరు గూఢాచారి లెజెండ్లే నిజమైన ఆదర్శాలు. మరి వారి వల్ల ఇప్పుడు భారత్ ప్రపంచ గూఢాచార శక్తుల సరసన అజేయంగా నిలిచింది. మరి మీరేమంటారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. చూస్తూనే ఉండండి బర్డ్ మీడియా.